హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చేరీలత. ఈరోజు మా పుట్టింట్లో మా చిట్టి తిల్లి బర్త్డే ఫంక్షన్ ఎలా జరిగిందో చూద్దాం రండి. అలాగే మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ కూడా కొన్ని యాడ్ చేశాను, అవి కూడా మా పుట్టింట్లో మా చిట్టి తల్లి బర్త్డే కోసం మేమైతే మా ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్గా బయలుదేరిపాం. 6:37 ఆ టైం కల్లా బయలుదేరిపాం. నేను, మా అత్త, మా పాప, నా వీడియోగ్రాఫర్ వచ్చేసి మా పాప అనమాట. ఎర్లీ మార్నింగ్ తొందరగా బయలుదేరిపాం. బ్యాక్ సైడ్ తర్వాత మా ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. ముందుగా మేము వెళ్ళిపోయాం అనమాట. చూడండి, పెందుర్తి నుంచి అనకాపల్లి వెళ్ళే రూటు నేషనల్ హైవే ఎంత బాగుందో కదా. నాకైతే చాలా నచ్చింది. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి, అవి ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు. చూడండి, ఎలా రోడ్డు పైన వెళ్తుంటే చక్కగా గ్రీనరీగా ఉండి ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా నచ్చింది. ఇదేమో దేవీపురం దగ్గర. ఇటు నుంచి అలా వెళ్తూ ఉంటుంటే చాలా మన నేషనల్ హైవే రోడ్స్ ఎంత డెవలప్ అయిపోయాయంటే అంత డెవలప్ అయిపోయాయి. సూపర్గా ఉన్నాయండి, విశాలంగా చాలా బాగుంది ప్రకృతి. మీరు ఇక్కడ చూసారండి, అనకాపల్లి ఈ బ్రిడ్జ్ రింగ్ రోడ్లా ఉంది కదా. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కానీ, అనకాపల్లి వెళ్ళేటప్పుడు ఆ రూట్లో తిరిగి చుట్టూ తిరిగి ఒకే దగ్గరకు వచ్చేదాన్ని. ఎన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. మీలో ఎవరైనా అలా కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయితే కామెంట్లో చెప్పండి, ఓకేనా? నేనైతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ బాగుంటుంది కదా చాలా ఈ ఫ్లైఓవరు. మీరు ఎవరైనా వెళ్ళారా? ఇటువైపు వెళ్ళే ఉంటారులేండి. ఇకపోతే మన అనకాపల్లి ఆరాధ్య దైవం నూకాంబిక తల్లి టెంపుల్ వెళ్ళే రూట్ అనమాట, ఆర్చ్. ఇలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయండి. ఈ లెఫ్ట్లో కట్ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అచ్యుతాపురం. ఈ లెఫ్ట్లో కట్ అయ్యాక ఇక్కడ పూలదండలు అవి ఉన్నాయండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం పూల కొట్లే. ఎక్కడ చూసినా అసలే పెళ్ళిళ్ళ సీజన్లో ఫంక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి పూలు అవి చాలా ఎక్కువ దొరుకుతాయి. చాలా బాగున్నాయి చూడండి, పెద్ద దండలు ఎంత బాగున్నాయో. మేమైతే ఇన్ని పువ్వులు చూసుకొని వెళ్ళాం, కానీ పువ్వులు కొనుక్కోవడం మర్చిపోయామండి ఫంక్షన్కి. మా చిట్టి తల్లి వీడియో తీయమంటే చూడండి ఎలా తీస్తుందో, నా ముఖం మీద పడుతుంది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. మా పాప వీడియో తీయమంటే మొత్తం ముఖం మీద పెట్టేస్తుంది. చూసారుగా, ఈ లెఫ్ట్ కట్ చేసుకుంటే బ్రాండెక్స్కి. ఇక్కడ నూకాంబిక అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ కర్రలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఈ కర్రలు అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా కొన్ని మిస్ అయినాయి చాలా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా కర్రలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 12 గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాలన్నీ అప్పుడు పోయినాయి అనమాట. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ఊర్లో సైట్లు పెట్టేశారు కదా. ఎక్కడ పడితే అక్కడ పక్కన 12 గ్రామాలకు సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, పక్కనే గుళ్ళు. ఇక్కడ ఒకటి, లెఫ్ట్లో ఒకటి చూసారా, ఈ లెఫ్ట్లో ఒకటి. చాలా టెంపుల్స్ అండి బాబు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా లాంగ్ అండి. బండి మీద అంత దూరం వెళ్ళాలంటే ఒక 2-3 రోజులు ఉండడానికే వెళ్ళాలి. కానీ పాపకి స్కూల్లో ఏమో సెలవులు ఇవ్వరు, నాకేమో అవ్వదు. నాకు వెళ్ళి అక్కడ ఉండాలనిపిస్తుంది. ఎంతైనా పుట్టింటికి వెళ్ళి అక్కడ ఒక 2-3 రోజులు స్పెండ్ చేస్తే అందులో హాయే వేరు కదండి. చూడండి ఎన్ని టెంపుల్సో, పక్కనే టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉంటాయి. చూసారా, చుట్టూ ఖాళీ ప్లేసు, ఆ పక్కన టెంపుల్. ఈ లెఫ్ట్లో చేపల చెరువు అండి, చాలా బాగుంటాయి చేపల చెరువు. చాలాసార్లు చూసాను నేను. ఇక్కడ వచ్చేసాం. ఈ కాస్త ముందుకు వెళ్ళిపోతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూసారుగా, కానీ చాలా ఎండగా ఉందండి. ఫేసులు అయితే మాడిపోయినాయి. తెల్లవార 6:30 ఆ టైంకి బయలుదేరినా సరే ఇక్కడికి వచ్చేసరికి 8 ఆ టైం అయింది. 8:30 ఫుల్ ఎండలో ఫుల్ మాడిపోయాం. నేను, నా కూతురు, మా అత్త.
చూసారుగా అలా ముందుకు వెళ్తుంటే ఎంతో హ్యాపీ. వచ్చేసాం. ఇక్కడ చూసారా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు నన్ను పలకరిస్తున్నాయి. కానీ నాకు ఇదంటే చాలా భయం అండి. దీని పేరు స్వీటీ. మాట్లాడతాను కానీ అది పలకరిస్తుంది కానీ ఎక్కడ ఖర్చేస్తుందని భయం. ఆ పక్క నుంచి టెడ్డీ చూసారా, అదేమో నన్ను పలకరించట్లేదు అనేసి ఊరికి అమ్మకెళ్ళి చెప్తుంది. ఈ రెండు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఏం చెప్తే అదే వింటాయండి. కర్ర ఏదంటే పరిగెట్టి పరుపుతుంటుంటాయి. చాలా బాగుంటాయి. ఇది టెడ్డీ. ఈ చిన్నది పొట్టిదేమో టెడ్డీ అనమాట. ఇది గర్ల్, ఇది బాయ్. నన్ను పలకరించేస్తుంది చూడండి, ఎంతో ముద్దుగా ముద్దు పెట్టేస్తుందో నాకు కదా. అన్ని కుక్కలు అలా ఉండవండి, ఎంత నీట్గా పెంచినా అన్నీ అలా ఉండవు. వచ్చేసామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మకేమో చేయి బాగాలేదు, ఎక్కడ చేయి నొక్కేస్తానో భయపడిపోతుంది పాపం. అమ్మో నా చెయ్యి అంటుంది. మా అత్తగారు నాకన్నా ముందెళ్ళి కూర్చుని పోయారు చిటితల్లి కోసం. నా చిటితల్లి ఇదేనండి, దీని బర్త్డే అండి. అసలు బర్త్డే గర్ల్లా ఉందా, బొజ్జు అని చూడండి ఎంత నీరసం అయిపోయిందో. ఇదేమో నా చిటితల్లి, నా చెల్లి. ఫేస్లు మ్యాచ్ అయ్యాయా కలరు అంటున్నాను. మమ్మీ మిల్క్, డాడీ డికాషన్ అన్నట్టు అదేమో తెల్లగా, నేనేమో నల్లగా. ఇదేమో మా మామయ్యల పాప అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇలా ఉన్నాం. కాసేపట్లో రెడీ అయిపోయి మేకప్స్ వేసేసుకొని, మేకప్స్ అంటే మేకప్ కాదు, మా చెల్లి చెప్తుంది ఇప్పుడు మేమనందరం అసలు గెటప్స్ ఇవి కాసేపట్లో రెడీ అయ్యి ఫేస్లు చూపిస్తాము అంటుంది మా చెల్లి. నన్ను కామెంట్ చేస్తుంది. కాసేపట్లో మేమందరం రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోతాం. మీరు కూడా వచ్చేయండి చూసేద్దరు, ఓకేనా? మేమైతే ఇప్పుడు రెడీ అయిపోతాం. ఏదేదో చెప్పేస్తున్నాను. లైక్ చేయండి చెరీలత యూట్యూబ్ ఛానల్. ఇక్కడేమో మా ఫ్యామిలీ అందరూ కేక్ కటింగ్. చూసారా, ఎండకి భోజనాల్లో అండి వచ్చిన వాళ్ళు వితిన్ సెకండ్స్లో తినేసి వెళ్ళిపోయారు తెలుసండి. చాలా ఎండ అంటే చాలా. మొన్నంతా తుఫాన్లో చచ్చిపోయాము, ఇప్పుడేమో ఎండకి చచ్చిపోయాం. తుఫాన్ అన్న కొద్ది కూల్గా ఇంట్లో ఉన్నాం, కానీ ఎండకి చాలా దారుణం అండి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వస్తే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. చాలా ఇదిగా ఉంచండి, మొత్తం అంతా హడావడి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. నేను, మా చెల్లి, నా కూతురు, నా చిన్న కూతురు, మా మామయ్యల పాప బాబు, మా మామయ్యల మిస్సెస్. చూసారా అందరూ వచ్చి ఇలా ఇలా వెళ్ళిపోతున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి, ఇంకా చాలామంది రాలేదు ఎండకి భయం పడిపోయి. నా చిటితలు చూసారా, అక్కడ వీడియో తీస్తున్నారు అనుకొని వీళ్ళు ఇలా ఉండిపోయారు. ఇక్కడైతే మేము సెల్ఫీలు తీసేసుకుంటున్నాం. మా చెల్లి అంటుంది నేను ఎక్కడున్నాను కనిపిస్తున్నానా అంటుంది. అదంతా క్లారిటీగా కనిపిస్తుంటే చూడండి. మా మరిది గారేమో ఫోన్లో బిజీ అయిపోయారు. ఇక్కడ నేను ఫోటో దిగుతూ పాపం కెమెరామెన్స్ చూసారా ఎండకి ఫోన్ పట్టుకొని అలా కూర్చొని ఉండిపోయారు. వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఫోటో తీయడం ఆయన కూర్చుని పోవడం, హడావడి. ఇక్కడేమో మా ఫ్యామిలీ అందరూ, మా పెద్దత్తయ్య, మా అక్క, మా అత్త, మా తోటికోడలు, మా వదిన గారు, ఇంకొక వదిన గారు, మా చిట్టెలు, వీళ్ళందరూ పాపం పక్కన చెమటలు కార్చుకొని భోజనం చేస్తున్నారు. కూలర్స్ పెట్టాము అయినా సరే చాలా ఎండగా ఉంది. చూసారుగా మా చిటితల హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నారు చూసారు, నా కూతురు, మా మామయ్యల పాప. వీళ్ళు ఏ సాంగ్ చేస్తున్నారో మీరు చెప్పాలి, కామెంట్లో చెప్పండి వీళ్ళు ఏ సాంగ్ చేస్తున్నారో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పాప, మా మామయ్యల పాప. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎలానే మీట్ అవుతూ ఉంటారా? ఇక్కడేమో మా మామయ్యల ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఓకే చూసారుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఈరోజైతే మా పుట్టింట్లో నా చిట్టి తల్లి బర్త్డే ఫంక్షన్ చాలా బాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చెరీలత. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ గ్రోత్కి మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.